హలో బ్రదర్, హాయ్. హాయ్ బ్రదర్. బంగారం ధరలు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? యాక్చువల్గా బంగారం అనేది మనకి టూ టైప్స్ ఉంటాయి, అసెట్స్ అండ్ ఎసెన్షియల్. ఎసెన్షియల్ అంటే నిత్యావసర సరుకులు అంటారు, అవి మనిషికి అవసరం ఎందుకంటే బతకడానికి అవసరం. అసెట్స్ అంటే గోల్డ్ ఐటమ్ ఈజ్ ఎ అసెట్ ఐటమ్, ఇది మనిషికి లేకపోయినా బతకొచ్చు. యాక్చువల్గా ఒక ఇండియాలోనే బంగారం గురించి ఎంతగా ఆలోచిస్తారు కానీ ఫారిన్లో అసలు బంగారం వేసుకోరు. నువ్వు ఏ ఫారినర్నైనా చూడు, మెడలో చైన్ ఉండదు, బంగారం గాజు ఉండదు, ఓపెన్గా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. బంగారం వల్ల మనిషికి ఒక్క జీరో ప్రైజ్ యూజ్ కూడా లేదు, అది ఓన్లీ చూపించుకోవడానికి మాత్రమే. ఒకవేళ మీ దగ్గర కోట్లలో డబ్బు ఉంటే, మీ అందంగా మీరు కనబడాలనుకుంటే బంగారాన్ని కొనుక్కోవచ్చు, తప్పు లేదు. కానీ అప్పులు చేసి పొలాలు అమ్మేసి ఇల్లులు అమ్మేసి బంగారం కొనుక్కోవడం అనేది తప్పు. ఇంకోటి, బంగారానికి ఇంత రేటు ఎందుకు పెంచుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. స్ట్రాటజీ అంటారా? ఎస్, అఫ్ కోర్స్ 100% మార్కెట్ స్ట్రాటజీ. ఎందుకంటే బంగారం అనేది అదర్ కంట్రీస్ నుంచి మనకి దిగుమతి అవుతుంది. సో ఈ దిగుమతుల వల్ల పొలిటీషియన్స్ అవ్వచ్చు, పెద్ద పెద్ద నాయకులు అవ్వచ్చు, ఎవరికైనా వాళ్ళకి మనీ రూపంలో వెళ్తుంది. ఈ షాప్ హోల్డర్స్ కూడా వాళ్ళకి ఎక్కువ మొత్తంలో డబ్బుని వెదజల్లుతారు. దానివల్ల రేట్ అనేది వాళ్ళు ఎంత పెంచుకున్నా కూడా ఎవరు ఆపట్లేదు. ఒకప్పుడు పెట్రోల్ మనం చూసుకుంటే 50, 60, 40 అలా ఉండేది. ఎస్, అలానే గ్యాస్ సిలిండర్ కూడా 400కే వచ్చేది. ఎస్, ఆఫ్ కోర్స్. చూసుకుంటే ఇవి రెండు కూడా హైలో ఉన్నాయనే చెప్పాలి. ఎస్, ఏం చెప్తారు? డే బై డే అన్ని ఎస్, దీనికి మెయిన్ నార్మల్ గా ఉండే అన్ని కూడా పెరిగిపోతున్నాయి. కరోనా టైం, బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనాగా మన ఇండియాని విభజిస్తే, బిఫోర్ కరోనా పెట్రోల్ అనేది 80 రూపీస్ 75 మధ్యలో ఉండేది. ఆఫ్టర్ కరోనా తర్వాత కంటిన్యూస్గా 110 ఆర్ 108 వరకు పెంచేశారు. ఇప్పటికీ అదే రేటు మన ఆంధ్ర తెలంగాణ ఎంటైర్ ఇండియాలో కూడా నడుస్తుంది. ఏంటంటే కరోనా వల్ల పెరిగింది అంటున్నారు. కరోనా అయిపోయి కూడా ఇప్పుడు ఒక 6 ఇయర్స్ అవుతుంది, కానీ ఇంతవరకు కూడా దాని గురించి రేటు ఎవరు తగ్గించట్లేదు. ప్రజల్లో కూడా ఆ చైతన్యవంతం లేదు. సో ఇంకా జనాలు ఏది రేటు పెట్టినా కొంటున్నారు. జనాల్లో మార్పు రానంత వరకు పొలిటీషియన్స్ రేట్లు ఎలాగైనా పెంచుతారో వాళ్ళు ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. ఈ ప్రైజెస్ తగ్గుతాయి అనుకుంటున్నారు ఫ్యూచర్లో ఏమన్నా? ఇప్పుడుండే ఎప్పుడైనా వన్స్ హైక్ అయిన ప్రైస్ ఎప్పటికీ డౌన్ అవ్వదు బ్రదర్. అది ఎప్పుడు డౌన్ అవ్వాలంటే మళ్ళా ఏదో ఒక విపక్తి వచ్చి, మళ్ళీ జనాల్లో ఒక క్షీణత వచ్చి, జనాల్లో ఏది కొనలేకపోతున్నాం, బతకలేము, చావులు ఎక్కువ పెరిగితే అప్పుడు రేట్లు తగ్గుతాయని నా ఫీలింగ్, అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ. బ్రదర్, హాయ్. హాయ్ అన్న. ప్రస్తుతం బంగారం ధరలు చూస్తుంటే నీకేమనిపిస్తుంది? ఏంటి మీ ఒపీనియన్? చాలా బాధగా ఉంది. మిడిల్ క్లాస్ వాళ్ళు బతకాలన్నా, ఇప్పుడు కొనాలన్నా 1,50,000, 1,52,000 ఇట్లా ఇంత రేటు ఉంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎట్లా బతుకుతారన్న? చాలా బాధగా ఉంది. ఇంతగానం పెరుగుడు అంటే ఆ బంగారం వేసుకొని అమ్మాయిలు ఒక ఫంక్షన్కి పోలేకపోతున్నారు, ఒక పెళ్ళికి పోలేకపోతున్నారు, ఇట్లా ఏడికి పోలేకపోతున్నారు. అసలు బంగారం తీసుకొని ఏడికన్నా వేసుకోనికైనా పోలేకపోతున్నారు. దొంగల గురించి భయపడుతున్నారు చాలామంది. అసలు ఇది ఇలా పెరగడానికి, ఇంత దారుణంగా పెరగడానికి అంటే మార్కెటింగ్ స్ట్రాటజీస్ వీళ్ళంతా బిజినెస్ వాళ్ళంతా కలిసి ఇదంతా చేస్తున్నారు అంటున్నారు. నిజం ఉండిద్ది అంటారు ఇందులో? నిజమే అన్న. ట్యాక్స్ అని గవర్నమెంట్ ఇది వీళ్ళందరూ ఇంత పెంచుడు. అప్పుడు 50,000కే ఉండేది, 60,000, 50,000 కనీసం. ఇంత ఒక 70,000 దాకా ఉన్నా కానీ అందరూ కొనుక్కోనికి ముందుకు వస్తారు, వేసుకోనికి ముందుకు వస్తారు. ఇది కొనడానికి ఇప్పుడు ఒక పెళ్ళి చేయాలన్నా కానీ ఎవరి వల్ల ఇప్పుడు అప్పుడు 10 తులాలు ఇట్లా పెట్టేటోళ్ళు ఒక్కొక్కరు. మా ఊరు సైడ్ వాళ్ళు ఇప్పుడు భయపడుతున్నారు బంగారం కొందామంటేనే. ఇది వీళ్ళందరూ కలిసాక అన్న ఇది ఇప్పుడు రేటు ఇంతగానం పెంచింది వాళ్ళ వల్లేగా. ట్యాక్సీలు ఇవన్నీ ఇంతగానం పెంచింది, జిఎస్టీ అంటారు, ఇదంటారు, ఇంతగానం పెంచింది వాళ్ళ వల్లనేగా. వాళ్ళ మార్కెట్ అస్సలు ఊహించలే ఇంతగానం పెడతానని. నేను అసలు ఊహించలే, అనుకోలే కూడా, కళలో కూడా ఇంతగానం అవుతుందని మేము అనుకోలే. ఫస్ట్ ఇంతగానం పెడతా అనుకోలే. 1,00,000 లోపే ఉంటుంది అనుకున్నాం కానీ ఇంతగానం పెడతా అనుకోలే నేను ఫస్ట్ టైం. సో ఎట్లానే ఉంటే అసలు నెక్స్ట్ అసలుకి ఇంకా 4 లక్షలు 3 లక్షల వరకు కూడా వెళ్ళొచ్చు అంటున్నారు తులం బంగారం. ఏం చెప్తారు? వామ్మో, అంత పోతే ఏడ బతుకుతాం ఇప్పుడు, బతకలేరు. మామూలు మిడిల్ క్లాస్ వాళ్ళు మన ఇండియాలో పెళ్లి చేస్తే మినిమం ఒక తులం బంగారం పెట్టాలి. కనీసము మంగళసూత్రం అనేది ఒక 2 తులాలు 2 తులాలన్నరలో అవుతుంది. ఇప్పుడు జస్ట్ ఒక 2 తులాలన్నరలో అవుతుంది. అలాంటిది 5 లక్షలు 4 లక్షలు అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం బతుకుతారు? ఇక అది రిచ్ వాళ్ళే బతుకుతారు. ఇక నార్మల్ వాళ్ళు ఏడ బతకగలుగుతారు, ఏం ఉండగలుగుతారు, ఏం కొనగలుగుతారు? అసలు ఇప్పటివరకు ఎంత కొన్నారు? మా దగ్గర ఉన్నది 30 తులాలు ఉంది. 30 తులాలు అంటే మీరు అంటే 30 తులాలు అంటే నేను అప్పుడు 50,000 మా వైఫ్ మీద ఒక 10 తులాలు, మమ్మీ మీద 10 తులాలు, వదిన మీద 10 తులాలు, డాడీ మీద మా మీద ఒక 30 తులాలు దాకా ఉంది. అంతా బ్యాంకులనే ఉంది, ఏం మాకేం బ్యాంకులనే ఉంది. మీరు కొన్నప్పుడు ఎంత ఉంది? నేను కొన్నప్పుడు 45 తులం
తులం 50,000 ఉన్నప్పుడు కొన్నా. మా వైఫ్ ఏమో రీసెంట్గా 55 ఉన్నప్పుడు అప్పుడు కొన్నాం. ఓ 35 తులాల దాకా ఉంటుంది ఇంట్లో. ఇప్పుడు 1,55,000, ఇప్పుడు 1,55,000, 1,50,000 ఆ మధ్యలో ఉంది. నెక్స్ట్ అయితే కష్టమే అంటారు ఇక. కష్టం. నేను ఉన్నప్పుడు 55,000, మా మమ్మీ ఉన్నప్పుడు మేము మా డాడీ దుబాయ్ నుంచి తెచ్చిండు బంగారం. యాక్చువల్లీ దుబాయ్ మా డాడీ దుబాయ్ నుంచి తెచ్చిండు. అప్పుడు 30, 35 అప్పుడు కొన్నాం. ఇప్పుడు ఆ బంగారమే ఉంది మాకు. ఇక ఇప్పుడు ఉన్నది ఏం లేదు. ఇప్పుడు సిల్వర్ కూడా పెరుగుతుంది కదా. అబ్బో ఇది ఇక మనం బంగారంకే ఇంత ఉందంటే ఇక సిల్వర్ అంటే ఏంది బ్రో, ఇది మరి ఇంత ఘోరం. ఈ గవర్నమెంట్ అనేది తగ్గియాలి చాలా. లక్ష లోపు పెడితే పర్లేదు. ఇక అంతకు మించి అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు బతకలేరు, అసలు ఉండలేరు కూడా. అసలు గంతగానం పెరగొద్దు అని నేను కోరుకుంటున్నాను అంతే. అండి నమస్తే. ప్రస్తుతం బంగారం ధరలు చూస్తే రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఏం చెప్తారు, మీ ఒపీనియన్ ఏంటి? హైదరాబాద్లో బంగారం కంటే భూమి ధర ఎక్కువ ఉందని విన్నాను. గచ్చిబౌలిలో, కోకాపేటలో బంగారం అని దానికి పేరు ఎందుకు వచ్చిందండి? బికాజ్ దట్ ఈస్ ప్రీషియస్ మెటల్. సో అందుకే ఆ రేట్ ఎక్కువ ఉంది. ఎంత 2 లక్షలు ఉంది తులం? 1,50,000 దాటింది. అమ్మో, తగ్గింది అయితే. మొన్న ఆ మధ్య 2 లక్షలు అని విన్నాను. ముఖ్యంగా మన సౌత్ ఇండియన్స్ ఎక్కువ గోల్డ్ ధరిస్తాం కదా. అమెరికన్స్, ఆస్ట్రేలియన్స్, బ్రిటిషర్స్ వాళ్ళు గోల్డ్ వేసుకోరు. మనం ఎక్కువగా గోల్డ్ వేసుకుంటాం కాబట్టి ధర ఎంత ఉంది. మన ఇండియాలో మ్యాక్సిమం పెళ్ళి అయితే తులం బంగారమైనా పెట్టాలనుకుంటారు. ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళకి నిజంగా 1,00,000 అన్నారు అంటే కష్టమే కదా. 1 గ్రామ్ అది కూడా. సో ఏం చెప్తారు మిడిల్ క్లాస్ వాళ్ళు? అసలు ఈ బంగారం సిస్టమ్, ఈ డౌరీ సిస్టమ్ అంతా పోవాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇదంతా మార్కెటింగ్ స్ట్రాటజీస్ అని కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. దాని ఎఫెక్ట్ ఏమైనా ఉందంటారా? ఉంది, 100% ఉంది. సో మా చిన్నప్పుడు బంగారం తులము 5,000 ఉండేది అనమాట. మరి నేను భూమి పుట్టకముందు పుట్టాను, అప్పుడు 5,000 ఉండేది. ఇప్పుడు చూస్తే 1,50,000, 2 లక్షల దాకా వెళ్ళింది. చాలా విచారకరం. తులం బంగారం అంటే విలేజ్లో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మంగళసూత్రాలు ఉంటాయా, అవి వెండితో చేస్తున్నారు. వెండి మీద గోల్డ్ కోటింగ్ వేసేస్తున్నారు. 1 గ్రామ్ గోల్డ్ అంటారు కదా, అట్లా ఎవరు కొనుక్కునే పరిస్థితులు అయితే లేరు. ప్రస్తుతం బంగారం ధరలు చూస్తుంటే ఏమనిపిస్తుంది? బంగారం ధరలు ఒక్కొక్కసారి తగ్గుతున్నాయి, ఒకసారి పెరుగుతున్నాయి. కానీ తగ్గడం ఏమో కానీ పెరగడం మాత్రం ఫ్యూచర్లో చాలా హైలోకి వెళ్ళిపోతుంది. సో భయం వేస్తుందండి. ఫస్ట్ నేను నా మ్యారేజ్ అయినప్పుడు 2017లో 28,000 లేదా 30,000 లోపే తులం కొన్నాం. ఎక్స్పెక్ట్ చేశారా ఈ రోజు? నాకు మ్యారేజ్కి దాదాపు 5 తులాలు 6 తులాలు దాదాపు 20 తులాలు పెట్టారు. ఇవాళ నేను 1,00,000 దగ్గర అయిపోయానండి. ఎందుకంటే అప్పుడు నాకు 20 తులాలు అంటే 20, 23, 60, 6 లక్షలు అయింది. ఇప్పుడు 6 లక్షలు ఏమైపోయింది? ట్రిపుల్ అయిపోయింది. 6 మూల 18 లక్షలు, 20 లక్షలు పోయి పడ్డాం. అమ్ముకోలేదండి. ఎందుకు అమ్ముకుంటామండి? ఒకవేళ అమ్ముకున్నా కొనుక్కున్నంత స్టేజ్లో లేము మళ్ళీ. సో భూములు అమ్ముకోవాలి. బంగారం కొనాలంటే భూములు అమ్ముకోవాలి, లేదా ఉద్యోగాలు లక్షల్లో ఉండాలి. మార్కెటింగ్ స్ట్రాటజీ దానివల్ల ఇట్లా పెరుగుతున్నాయి అని అంటున్నారు. నిజంగా ఏమన్నా ఉంటుందంటారా? ఇట్లా అయితే అసలు మిడిల్ క్లాస్ వాళ్ళు కొనుక్కోలేరు కదా బంగారం. పక్కా ఉందండి. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి పక్కన పెడతాం. ఫస్ట్ నేను కూడా ఒక మిడిల్ క్లాస్ వాడిని. బంగారం కొట్టారా లేదని పక్కన పెడితే మార్కెట్ అనేది చాలా దారుణంగా పెరిగిపోతూ ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మార్కెట్ ఫీల్డ్లో ఈ ట్రేడింగ్ వాళ్ళు దీన్ని కొన్ని యుద్ధాలను, వార్లను బేస్ చేసుకొని, ఇప్పుడు ఆ రష్యా, ఉక్రెయిన్ లేదా అమెరికా వీళ్ళు టారిఫ్లు యూరోప్లు పెంచుతున్నారని చెప్పేసి ఈ ట్రేడింగ్ ఇవన్నీ ఇలాంటి టారిఫ్ల వల్ల, గిరిఫ్ల వల్ల లేదా వార్ వల్ల పెరుగుతుందని చెప్పేసి అనవసరంగా పెంచేస్తున్నారు. సో వాటి వల్ల పెరిగేస్తుంది. అది ఇంకా అయితే కష్టం అంటారు. ఇంకా పెరిగితేనే కాదు, పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. బట్ పెరగడం అనేది బాధ. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళే కాదు, ఏ క్లాస్ వాళ్ళైనా సరే ఇప్పుడు రోజుకు కోట్ల రూపాయల ఆదాయం వచ్చేవాడు కొంటాడు. వాడు కూడా బాధపడతాడు. రోజుకు వచ్చేవాళ్ళు 24 గంటలు బాధపడుతుంది, కష్టపడిపోతుంది. మేబీ ఏదో తమిళనాడులో కానీ ఏదో ఒక చోట, ఏదో కర్ణాటక, ఎగ్జాక్ట్లీ ఐ డోంట్ నో. బట్ ఎక్కడో అక్కడ బంగారు గని పడుతుందని చెప్పి ఏదో లేపారు. చూద్దాం, వాటి వల్ల తగ్గితే మంచిదే. ఓకే అండి, థ్యాంక్ యూ. ప్రస్తుతం బంగారం ధరలు చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఏమున్నది బ్రదర్, ఇప్పుడు ప్రస్తుతానికైతే 1,50,000 ఉన్నది. ఇప్పుడు ఒక అమ్మాయి అయినా ఒక ఆంటీ అయినా రోడ్ మీద పోవాలని చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలా ఉండకూడదని నేనైతే ఖండిస్తున్నా ప్రభుత్వానికి. ఇలా ఉంటే ప్రస్తుతం ఏమవుతుందంటే దొంగలు చాలా ఎక్కువ అవుతారు. ఈ డ్యూటీ చేసుడు ఎందుకు, ఒక చైన్ తీసుకెళ్తే అయిపోతుంది, ఒక తులం 2 తులాలు నేను లైఫ్ సెటిల్ అవుతుంది. దొంగతనం చేయని వాళ్ళు కూడా చేస్తారు, మస్తు మంది తయారవుతారు చాలా మంది. ఊహించాలి, దీన్ని అయితే ఖండించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే తగ్గియాలి. ఒకప్పుడు సిలిండర్ కూడా 400 దగ్గర స్టార్ట్ అయ్యి ఇప్పుడు 1200 వరకు వచ్చింది. అట్లానే పెట్రోల్ కూడా 50-60 నుంచి 100 దాటిపోయింది. సో ఏం చెప్తారు, ఇలా అన్ని రేట్లు పెరుగుతూనే ఉన్నాయి.
అవును, అన్నీ పెరుగుతున్నాయి. మన దీనికి ఏంటంటే మన గవర్నమెంట్ చాలు బ్రదర్, గవర్నమెంట్ రెస్పాన్స్ కావాలి బ్రదర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పాన్స్ అయ్యి దీన్ని ఖండించి మనకు ఈ పేద ప్రజలు అనే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా బ్రదర్, అందరు ఉన్న వాళ్ళు కాదు కదా. మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, లో క్లాస్ వాళ్ళు ఉంటారు, హై క్లాస్ వాళ్ళకి ఏంటంటే బిజినెస్ అవన్నీ ఉంటాయి. వాళ్ళు ఎట్లా అయినా బిజినెస్ తోటి వాళ్ళు బతకగలుగుతారు. మిడిల్ క్లాస్లో ఏంటంటే ₹1 చేస్తేనే వాళ్ళు బతకగలుగుతారు. రోజు రూపాయి కష్టపడితేనే పొట్ట ఆడుతుంది వాళ్ళకు ఎవరికైనా. వాళ్ళు ఇప్పుడు మనం పెళ్ళి చేయాలన్నా, ఏ చేయాలన్నా, 2 తులాలు కొనియాలన్నా కూడా చాలా కష్టపడుతున్నారు ఈ మధ్యలో.